రామాయణాన్ని మనం ఎందుకు వినాలి, రామాయణాన్ని ఎందుకు తెలుసుకోవాలి, రామాయణాన్నే కాదు భారతాన్ని కూడా, ఈ ఇతిహాసాలను మనం ఎందుకు తెలుసుకోవాలి అని కనుక ఆలోచిస్తే మనకి చాలా అవసరం అని తెలుస్తుంది. ఎందుకని ఈనాడు తల్లిదండ్రుల యొక్క మాటల్ని బిడ్డలు వినటం లేదు. బిడ్డల యొక్క బాగోగులు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటున్నారు. భర్త మాట భార్య వినదు, భార్య సుఖాన్ని భర్త చూడడు. గురువుల మీద శిష్యులకి గౌరవం లేదు, శిష్యుల మీద గురువులకి వాత్సల్యం ఉండటం లేదు. ఎంతసేపటికి గురువులు నాకేమొస్తున్నది అదే చూస్తారే కానీ ఆ శిష్యుల మీద వాత్సల్యం అనేటువంటిది తగ్గిపోయింది. స్నేహితుల మధ్య నమ్మకాలు పోయినాయి. ఎవరిని ఎప్పుడు మోసం చేద్దాం అనేటువంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటున్నాయి. అది కలి ప్రభావమే. బంధువుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కాలుష్యం, కపటం, నీతి నిజాయితీలు లేనటువంటి సమాజం. అందుకనే తండ్రిగా, అన్నగా, భర్తగా, భార్యగా, గురువుగా, శిష్యుడిగా, బంధువుగా, ఆప్తమిత్రుడిగా, ప్రభువుగా, పాలితుడిగా, సేవకుడిగా ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పుతా ఉన్నది. అది మనం నేర్చుకోకపోతే ఎట్లా? మనకి ఇప్పటికే నేను నేర్చుకోవాల్సిన పని లేదండి, ఈ లక్షణాలన్నీ నాకు ఉన్నాయి అని అంటే పర్వాలేదు. కానీ వెతుక్కోవాలి మనం. మన దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని నిష్పక్షపాతంగా పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకొని ఏదైతే మన దగ్గర లేకుండా ఉన్నదో దాన్ని పాటించటానికి, దాన్ని అలవర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. రామాయణం మనం ఎందుకు చదవాలి అంటే మన జీవితాలని ఒక క్రమ పద్ధతిలో సదాచార సంపన్నతతో నడుపుకోవటానికి రామాయణం తప్పనిసరిగా అవసరం. అద్దం ఉంటే బొట్టు సరిగ్గా పెట్టుకోవటానికి వీలవుద్ది, అద్దం లేకుండా పెట్టుకుంటే వంకర టింకరగా పోద్ది. రామాయణం తెలిస్తే మన జీవన విధానం సక్రమంగా సాగుద్ది, అది తెలియకపోతే వంకర టింకరగా పోద్ది. అటువంటి రామాయణాన్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకుందాం. రామాయణంలో కూడా అనేక సందర్భాల్లో కొన్ని సందేహాలు వస్తాయి. భారతంలో వచ్చిన సందేహాలు రావు, కానీ మొత్తం మీద ఎక్కడన్నా కొన్ని సందేహాలు వస్తుంటాయి. వాటిని కూడా తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.